తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా బాసుగడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిప్పర్బట్టి అటవీ ప్రాంతంలో తాలిపేరు నడి ఒడ్డున పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందగా భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? స్వర్లక్ష్మి, మనం చూడొచ్చు, కొద్దిసేపటి కిందటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బాసుగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దాదాపుగా ఈ ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే 6 మావోయిస్టులకు సంబంధించిన డెడ్ బాడీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఎన్కౌంటర్ జరిగినటువంటి ఘటనా స్థలం నుంచి భారీగా కూడా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. మనం చూడొచ్చు, తాలిపేరు వాగు సంబంధించినటువంటి ఆ పరివాహక ప్రాంతంలోనే మావోయిస్టులు చేద తీరుతున్నట్టు పరిస్థితి కప్పుతుంది. వేసవి కాలం కావడంతో నీళ్ల సౌకర్యం ఉంటుందని చెప్పేసి ఆ వాగు పక్కన మావోయిస్టులు ఒక డెన్ వేసుకుని అయితే ఉన్నటువంటి పరిస్థితి కప్పుతుంది. అయితే పక్క సమాచారంతో మావోయిస్టుని మట్టు పెట్టినటువంటి పరిస్థితి కప్పుతుంది. చూడొచ్చు, మనం ఏదైతే ఎన్కౌంటర్ లో పాల్గొన్న సిఆర్పీఎఫ్, అదేవిధంగా డిఆర్జీతో పాటు అంతేకాకుండా కోబ్రా బలాలు, ఈ 3 కేంద్ర బలగాలు మొత్తం కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టు అయితే చెప్పినట్టు పరిస్థితి కప్పుతుంది. అయితే ఇంకా అదనపు బలగాలను కూడా అక్కడికి తెప్పించుకుంటున్నట్టు పరిస్థితి కప్పుతుంది. ఎందుకంటే మావోయిస్టు కీలక నేతలు ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన దాంట్లో కూడా కొంతమంది కీలక డిప్యూటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డిప్యూటీ దళ కమాండర్ తో పాటు మరికొంతమంది దళ కమాండర్లు కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి కూడా అక్కడ ఆ పోలీస్ బలగాలు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి పక్క సమాచారంతో ఈ కాల్పులు అయితే జరిగినట్టుగా తెలుస్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా మనం చూడొచ్చు, ఎప్పుడైనా కాల్పులు జరిగినప్పుడు తెల్లవారుదామని కనుక కాల్పులు జరుగుతాయి. అయితే పక్క సమాచారంతో వాగు పరివాహక ప్రాంతంలో మావోయిస్టులు అక్కడ డెన్ వేసుకుని నీళ్ల సౌకర్యం ఉంటున్న నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కొన్ని దళాలకు సంబంధించినటువంటి కమిటీలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఒక్కసారిగా పోలీసులు 4 వైపు నుంచి కూడా కాల్పులు చేయడంతో కూడా దాదాపుగా 6 మాత్రం ఆ డెన్నుల్ని చనిపోయినటువంటి పరిస్థితి కాబట్టి అయితే భారీగా కూడా అక్కడ తుపాకులు కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇంకా కొంతమంది మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు, వాళ్ళ గాయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ కాల్పులు అనేది ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి అక్కడ మీడియాని ఎవరిని కూడా పోలేని పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా దట్టమైన అడవి ప్రాంతం, అంతేకాకుండా 3 వైపులా అడవి ఉంటుంది. ఒక వైపు మొత్తం కూడా ఏదైతే ఉందో తాలిపేరుకు సంబంధించినటువంటి వాగు ఉంటుంది, భారీ వాగు ఉంది. అయితే ఆ వాగు మొత్తం కూడా పోలీసులు వలయంలో చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఆ వాగు పరివాహక ప్రాంతం మొత్తం కూడా పోలీసు కేంద్ర బలగాలు మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి ఉంది. 3 వైపుల అడవి ఎక్కడైందో అడవిని కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీస్ బెటాలియన్ చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబట్టి ఇంకా అదనపు బలగాలను కూడా వాళ్ళు హెలికాప్టర్ ద్వారా అక్కడికి రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భారీగా కూడా మావోయిస్టులు నేపథ్యంలో ఇది పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో మావోయిస్టు చర్చలకు సిద్ధమని చెప్పిన తర్వాత గత 4-5 రోజుల నుంచి కూడా రోజు ఎన్కౌంటర్ చోటు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు. 6 మావోయిస్టులు చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. అయితే 6 మావోయిస్టులు కూడా కీలక నేతలు ఉన్నారు, ఇంకా తప్పించుకున్న దాంట్లో కూడా కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా కూడా ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని అయితే చెప్తున్నారు. అయితే ఆ ప్రాంతం సంబంధించి ఏదైతే చుట్టూ ఉన్నటువంటి బాసుగూడ ఈ ప్రాంతంలో మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాలకు ఏదైనా కుగ్రామాలు ఉంటే కుగ్రామాల్లో కూడా పోలీసులు అయితే మకాం పెట్టినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే మావోయిస్టు కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ గాయాలైనవి, వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే ప్రయత్నం చేసినా తప్పించుకోలేరని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ అందాలంటే ఖచ్చితంగా ఏదైనా గ్రామీణ ప్రాంతాలకు అక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలకు పోవాలి. అయితే ఎట్టి పరిస్థితులు అక్కడ కూడా పోకుండా పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామాలను మొత్తం కూడా పోలీసులు చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా ఈ అడవి ప్రాంతం 3 వైపుల అడవి ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కూడా చుట్టూ కూడా అక్కడ మకాం వేసినట్టు పరిస్థితి కాబట్టి ఏదైనా భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పేసి కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. 6 మాత్రం చనిపోయినట్టుగా పోలీసులు కూడా ధృవీకరించినట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.